నాన్సెన్స్. నా పేరు రిజర్వేషన్ లేకపోవడం ఉంటుంది. సరిగ్గా చూడండి. మీ పేరు మిస్సెస్? నో, మిస్ సీతాదేవి. మిస్ సీతాదేవి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఈమె కాదు కాదు, మీరు. అబ్బాయి మీరిద్దరూ కావాలి. ఏ మిస్టర్, నువ్వెవరు? మాతో నీకేం పని? నా పేరు మిస్టర్ మధు, ప్రొఫెసర్ సొంటి మేనల్లుడు. అవునండి. ప్రొఫెసర్ గారు మేనల్లుడు? అవునండి, ఆయన ఒంట్లో బాగాలేదు, చలి జ్వరంగా ఉంది. చలి జ్వరంగా ఉంది? అవును, అందుకనే నన్ను పంపించారు మీ వస్తువులను చూడమని. అలాగా. చూడు మిస్టర్. ఎస్ మేడం. మమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపెట్టావు? మా మామయ్య చెప్పాడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరు దేవతా స్త్రీలు వస్తారు, అందులో ఒక ఆమె రాజీ టీవీతో కలకల్లాడుతూ ఉంటుంది, రెండో ఆమె గులాబీ. సరే చూడు, ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ పొరపాటు అందరూ పడుతూ ఉంటారండి. మా మామయ్యని చూసి నేను అనుకుంటాను, నన్ను చూసి మా మామయ్య అనుకుంటారు. అదే పొరపాటు మీరు పడ్డారు. పర్వాలేదు, మీరు మది వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ముందు వారిని చూడాలి. మా మామయ్య గారి గది ఇదే అనుకోండి. చూడండి, పాప మరికి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే నేను వచ్చే ముందే కాస్త కొనుక్కు పట్టిందంటే. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, ఈ పాటికి లేచే ఉంటారు. మా మామయ్య వస్తే ఏం చెప్పంటారు, అటు ఇటు కథ లేకుండా ఉన్నాను. అందుకనే చూడాలంటున్నారు. సరే పదండి. చూచారా, గుర్రు పెట్టి నిద్రపోతుంది. రాత్రి అంతా పిచ్చిగా దొరుకుతూనే ఉన్నాడు. ఒకటే బలమరింత నిద్ర లేదు. లేవగానే చూద్దరు కానీ ఈ లోపల మీరు రూమ్ పెట్టి విశ్రాంతి తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్. ఆ తర్వాత నేను చెప్పింది గుర్తుందిగా? రూమ్ నెంబర్ 302. హలో సీతాదేవి. ఓ మీరా? మా మేనల్లుని చూశారా? వాడే వట్టి పెంకి రకం. డామ్మును తలుపు వేశాడు, వెంటనే మెలకు వచ్చింది. హోటల్లో దిగ్గానే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మధు చెప్పాడా? మీరు వచ్చిన వైనమంతా వాడే చెప్పాడు. మీ ప్రయాణం కులాసాగా సాగిందా? ఏమిటది? ఏమీ లేదు, మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ దారి పడిపోయింది. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాలిక. వచ్చింది వచ్చింది, మళ్ళీ వచ్చింది చలి. ఫోన్ లో మాట్లాడుతూ సగంలో మానేసరే? అదే, బాలిక వచ్చింది, ఫోన్ దారి కింద పడిపోయింది. ఓ అలాగా. మీ మేనల్లుడేడి? కింద ఉండమని పంపించి వేశాను. వయస్సులో ఉన్నవాడు కదండి, ఎందుకైనా మంచిదని. మంచి పని చేశారు. మిగతా విషయాల్లో వాడు చాలా మంచివాడు. చూడండి, నేను ఇక్కడికి వచ్చి జ్వరం పడ్డానా, మావయ్య అంటూ వచ్చి కోర్టు వ్యవహారాలు కాగితాలని తేవటం అన్నీ ఒకడే చూస్తున్నాడు. అలాగా. విజయ, నువ్వు వెళ్ళి కోర్టు కాగితాలన్నీ రెడీ చేయి. అసలు మీకు వచ్చిన జబ్బు ఏంటండి? అదేదో పెద్ద గొడవలేండి. హలో, చూడండి, మీకే ఎవరో ఫోన్ చేశారు. ఎవరు? నువ్వట్రా మధు? ఎక్కడి నుంచి? కింద హాల్ నుంచండి. ఓ, హైకోర్టు నుంచా? మన ప్లేడర్ గారు ఏమంటున్నాడు రా? మెట్రో పంపించమన్నాడా? సరే,
రిసీవర్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ప్లేడర్ గారు రమ్మంటున్నారు. మీరు కోర్టుకు వెళ్ళండి. నేనెందుకు? విజయ వెళ్తుందిగా. పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు. మీ పక్కన ఎవరొకరు ఉండాలిగా. అవునవును, ఉండకపోతే ఎలా? మీ విజయకి తోడుగా మా మధు ఉంటాడు. మధువా? వాడే మా మేనల్లుడు. మంచి వయసైన వాడు. చిలిపి కృష్ణుడు. చూడండి, కోర్టుకు నేనే వెళ్తాను. నేనే వస్తాను అత్తయ్య. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. విజయ్ ఇక్కడే ఉంటుంది. మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అవతల కోర్టుకు టైం అయిపోతుంది. మా మధు మీకోసం కనిపెట్టుకుంటాడు. వెళ్ళండి. ఓ ఏం బాలిక, దిగులుగా కూర్చున్నావు? అబ్బే, నాకేం దిగులు. ఎవరి బాధలు వారివి. బాలిక, నీ గదిలో ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాయ్, వెంటనే అమ్మాయి రూమ్ కనెక్షన్ ఇప్పించు. హలో. పూజారిని డియర్, ప్రేమ పూజారిని మై డియర్. మధుని. ఓ మీరా? మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది. డోంట్ వరీ పరత్తాయి. కమ్ టు ది లవర్స్ కార్నర్. ఎలా మధు? అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళింది. ఆయన గుడ్లు మెట్టుకునిస్తున్నాడు. మధ్య ఈ ముసలాడు ఒకడు పార్కుల్లో ఇప్పటికనక మహానస తగిలించాయి గుప్పె నిద్ర మాత్రలు. 3 రోజుల దాకా నిద్రపోతాడు. అది కాదు మధు. అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అర్జెంట్ అర్జెంట్ లవర్స్ కార్నర్. మాస్టరు, మాస్టరు. బాలిక, ఎవరిదా ఫోను? మా స్నేహితులు మాస్టారు. ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తాను. బాలిక, చాలా రోజులైందండి చూసి. పార్క్ లో వెయిట్ చేస్తున్నారు మాస్టారు. ప్లీజ్ మాస్టారు, 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 ప్లీజ్ దయించండి మాస్టారు. బాలిక, ఈ ముసలిగడ్డాం పరువు నిలబెడతావు గదు. నిలబెడతాను మాస్టారు. మీ అత్తయ్య రాకముందే తిరిగి వస్తావు గదు. 5 నిమిషాలు వచ్చేస్తాను. That's all right. That's all. థ్యాంక్ యూ మాస్టారు. అత్తయ్య నీకోసం కోర్టు దగ్గర కాచుకుంటుందేమో. ఆమెకు కావలసిన కాగితాలు ఎప్పుడూ సిద్ధం చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? అవునండి. ఇక్కడేం చేస్తున్నావు? కోర్టుకి ఎందుకు రాలేదు? వచ్చానండి. నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు, అందుకని తిరిగి వచ్చేసాను. గొప్పని చేశావు. నీ కోసం కోర్టు గేట్లో ఎన్ని గంటల సేపు నిలబడ్డానో తెలుసా? కోర్టు వ్యవహారాలను పూర్తి చేసుకొచ్చానండి. ఇవో కాగితాలు. ఈ సంగతి ఏమి బాగుండలేదు. మాస్టర్తో చెప్తాను. అగడగడండి, ఓ చిన్న మనవి. చూడండి, బోర్డు డోంట్ డిస్టర్బ్ అని రాస్తుంది. మాస్టర్ నిద్రపోతూ ఉంటారు. అయితే విజయ్ ఏది? ఏది? రూమ్ లో కూడా లేదే. లేదా? ఎస్, లెట్ మీ ఫైండ్ అవుట్. అరే, మాస్టర్ లేరే. వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఏమైపోయారు? చరిత్రంగా ఉంది కాదు. మా మామయ్య ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళుతూ వెళుతూ మీ విజయని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టరా? ఎవరా డాక్టర్? డాక్టర్ జాన్ బూల్, ఎంబీబీఎస్ FRC లండన్ అయి ఉంటాడు. ఎక్కడున్నాడు? ఉన్నాడు. మీరు మీ గదిలో కూడా విశ్రాంతి తీసుకోండి. ఏమీ అక్కర్లేదు. నేను వాళ్ళిద్దరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. వెళ్ళు. వెళ్ళమంటుంటే? I said get out.
మాస్టర్ గారు ఎవరు నువ్వు? పువ్వులు పొన్నానండి. మాస్టర్ గారు లేరండి. ఎందుకు? రోజు 4 గులాబీ పువ్వులు కొంటారండి. మాస్టర్ పువ్వులు కొంటారా? అవునండి. అయితే దండాలు అమ్మగారు, దండాలు. బాలిక ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. ఏంటి వణిపోతున్నారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు మందు తీసుకుందామని. మీ అత్తయ్య వచ్చి ఉంటుందేమో లోపలికి. పద లోపలికి పెడతాం. అదే మీ ఫ్రెండ్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను. పద. డాక్టర్ జాన్ బుల్ ఎంబీబీఎస్ 4 DKW లండన్ దగ్గరికి వెళ్ళొచ్చాను. చాలా ఎక్కువగా ఉంది. మందు ఇచ్చాడు, సేవించాను. మధు మీకోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఆ యువకుడు వాడే వస్తాడు విధవా, ఎక్కడికి వెళ్తాడు లేండి, మీరు వెళ్ళండి. సీతాదేవి గారు, వచ్చినప్పటి నుంచి మీకు బొత్తిగా విశ్రాంతి లేదు. వెళ్ళండి, మీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం. అబ్బా, ముసలవాడికి రాక తప్పు వారు ఎవరికి వస్తుంది, మీరు వెళ్ళండి. చాలండి, ఊరుకోండి. మీరు ముసలివారేంటి, ఎవరన్నా నవ్విపోతారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటి డబ్బులన్నీ తీస్తారే? అబ్బా, మరేం పర్వాలేదండి. టెంపరేచర్ నార్మల్కి వచ్చింది, పల్స్ అందుతా ఉంది. ఇక తప్పు కొంచెం తగ్గినట్టే. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అలాగా, చాలా సంతోషం. అబ్బా 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 ఇదిగో మీ పువ్వులు.